నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు ఈరోజు ఉన్నటువంటి విశేషమైనటువంటి అతిథి శ్రీ రాధా మనోహర్ గారు. రాజకీయాలు, మతాలు వాటికి సంబంధించినటువంటి భేదాలు, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ. సతీష్ గారు హరే కృష్ణ. హిందువులు ఎందుకు అంత హింసావాదులుగా మారిపోతున్నారు? ప్రపంచంలో హిందువులను చూస్తే ఒక భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంత హింస ఎక్కడుంది? రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారన్నమాట. వాడంటే అయిపోద్దా? ఎవడికి పుట్టాడో దేనిలోడు అంటే అయిపోద్దా? హిందువులే హింసావాదులైతే పాకిస్తాన్ పుట్టించింది ఎవరు? బంగ్లాదేశ్ పుట్టించింది ఎవరు? ఏ మతాల వాళ్ళ వల్ల అవి పుట్టినాయి? ఈ దేశంలో వేల దేవాలయాలు మసీదులుగా ఎవరి వల్ల మారిపోయినాయి? ప్రపంచంలో ఎక్కడైనా కొత్త దేశాలు హిందువులు పుట్టించారా? లేవు. హిందువులు హింసావాదులు అయితే వాళ్ళు గుళ్ళే వాళ్ళు కాపాడుకోలేరు. రోజు ఆవులు కోస్తున్నారు, ఏం కాపాడుకోగలుగుతున్నారు? హిందువులు హింసావాదులు అయితే మంచిదే. మంచిదంటారా? మంచిదే కదా సార్, ధర్మం కాపాడుకోవడం కోసం. ధర్మ హింస తదైవచ. కాబట్టి రాహుల్ గాంధీ మాట నిజమవ్వాలని వాడి పార్టీ వాడి జాతి నశించుకోవాలని కోరుకుంటారు. మంచిదేగా. చిన్నప్పటి నుంచి అహింస పరమధర్మ అని చెప్పారు కదా. మరి ఆ ఒకటే చెప్పి సవట్లు తయారయ్యారు. ఆ సవట్లు వద్దు. అహింస పరమోధర్మ, ధర్మ హింస తదైవచ, రెండు కావాలిగా. ఇప్పుడు రెండోది ఉంటేనే మొదటిది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్పనా? చెప్పండి. ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. భీష్ముడు చెప్పాడు. ఓకే, మీ మెల్లో బంగారు చైన్ ఉందండి. అవునండి. ఎవరైనా దొంగడు ఆలోచిస్తాడు, ఎందుకంటే కొద్ది మట్టంగా ఉన్నాడు ఈయన, గొలుసు కోసం పోతే పులుసు కారిపోద్దని. అదే ముసలమ్మ మెల్లో ఉంటే పీక్కుని ఆవిడ నోటి పీకి వెళ్తాడు. అంటే హిందువులంతా ఇప్పుడు ముస్లింలాగా మారిపోయారా? మ్యాక్సిమం కాదా? నువ్వు అమ్మ అని పూజించే ఆవు రోజు కొయ్యబడుతుంది, నువ్వేం పీకుతున్నావు? నీవు మెజార్టీ అని చెప్పుకునే నీ దేశంలో దేవాలయాలు కూల్చబడుతుంటే, రథాలు కాల్చబడుతుంటే నువ్వేం పీకుతున్నావు? నువ్వు నమ్మే దైవం విమర్శించబడుతుంటే ఏం పీకుతున్నావు? కేసీఆర్ మంచి మాట చెప్పాడు, బొందుగాళ్ళు దే ఆర్ నాట్ హిందూస్. మారిపోయారా? పూర్తిగా బొందుగాల రూపం వచ్చేసిందంటారా? ఇప్పుడు నీ రిజల్ట్ని బట్టి రిప్లై ఉంటుందండి. ఓకే, అంతే, సింపుల్. కానీ మతాలు లేకుండా, అంటే అదే పార్టీల వాళ్ళు, అదే రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పక్షమైనా సరే ఒక మతం దగ్గరికి వెళ్ళేదబ్బరికి ఈ మాటలు మాట్లాడరు. కానీ ఈ మతాన్ని, హిందూ మతాన్ని విమర్శిస్తూ మేము కూడా హిందువులమే, మాకేంది, మీరు మాత్రమే హిందువులా అనేటువంటి ఒక కొంత వాదన వస్తుంది. దానికి ఏ విధంగా చెప్పగలుగుతారు? హౌ ఇస్ హిందూ అది చెప్పండి. ఇప్పుడు హిందుత్వాన్ని విమర్శించిన ఎవడెవడికో పుట్టిన శంకర జాతి రాహుల్ గాంధీ, ఇప్పుడు మీరు చెప్పగలరు హిందూ అని, నేను చెప్పగలను హిందూ అని, అసదుద్దీన్ ఓవైసీ చెప్పగలడు ముస్లిం అని, ఆంటోని చెప్పగలడు క్రిస్టియన్ అని. వాడు ఎవడు చెప్పమని చెప్పండి. రాహుల్ గాంధీ ఎవడో ఆల్బెత్తరా. రాహుల్ గాంధీ ఎవడో ఏదో జంజం వేసుకుని లేకపోతే పంచి కట్టేసి డ్రామా చేసేసి బొట్టు పెట్టి దత్తాత్రేయ గోత్రుకుని అనేది అయిపోతాడా? ఎవడెవడికి పుట్టాడు శంకర జాతిది. వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ నాన్న ఎవరో, వాళ్ళ అమ్మ నాయనమ్మ ఎవరో, వాళ్ళ తాత ఎవరో, మొత్తం శంకరేగా. ఆ శంకరుడు హిందూ కానోడు హిందుత్వం గురించి ఎలా మాట్లాడతాడు? వాడు ఈ డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్. సో కెన్ ఈ స్పీక్ అబౌట్ ఖురాన్ అండ్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ? దాంట్లో అదే చెప్పాడు, ఎవరు భయపడొద్దు, భయపెట్టొద్దు అనేటువంటిదే ఖురాన్ చెప్పింది, ఇస్లాం చెప్పింది, లేకపోతే క్రిస్టియానిటీ చెప్పింది, శివుడు కూడా అదే చెప్పాడు అనేటువంటి మాట. శివుడు వైష్ణవుడు అనేటువంటిది కూడా కొంత భేదం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అక్కడ. మీరు గమనించండి, ఈ దేశంలో వేల దేవాలయాలు ఈ రోజుకి మసీదులుగా మార్చబడి లైవ్ కనబడుతుంది. జోగులాంబ ఎన్ని చెప్పాలి? అవును, మన దగ్గర ఉన్నది. ఇలా వెళ్తే జోగులాంబ, అలా వెళ్తే రాజమండ్రి పెద్ద మసీదు, ఇంకా యూపీకి ఎంపీకి వెళ్తే వేలు గోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ అది ఎవడో జోకేశాడండి, భలే జోకేశాడు. అసలు హిందువులకు బుద్ధి లేదు, పోయి మసీదుల కింద గుళ్ళు కట్టేది ఏంది ఇల్లు అన్నాడు. మామూలు గొట్టలేదు అసలు. హిందువులు గొప్పవాళ్ళు కదండి, హిందువులు గొప్పవాళ్ళే కదా. వీళ్ళు కట్టుకోవడానికి ప్లేసే లేనట్టు మసీదుల కింద తవ్వి కొత్త టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ అది మరి. అవునండి, అట్టుంటది మనతో. ఇదే అంశంలో ప్రతి ప్రభుత్వము వచ్చినప్పుడల్లా ఒక మాట చెప్తుంది, ఇమాంలకు మౌజంలకు మేము ఇంత పైసలు ఇస్తాం, చర్చిలలో పూజలు చేసే వాళ్ళ పాస్టర్లకు మేము ఇన్ని డబ్బులు చేస్తాం అనేటువంటిది. కానీ హుండీలో మాత్రమే వేయండి, ఆరతి పల్లెంలో వేయొద్దని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వాటిలో రాస్తుంటారు. పాపం
పంతులకు 10 రూపాయలు ఇచ్చే నా కళ్ళ ముందు జొన్నవాడలో పెద్ద వయసు కలిగిన పూజారి, ఇరుగ్గా ఉంటుంది, లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసి బయటకు వచ్చి ప్లేటు హారతి ఇచ్చాడు. నేను ఒక 500 వేసా. వెయ్యగానే వాడెవడో అటెండర్ ఎవడో ఆడు తీసి ఉండిలో వేసాడు. మంగళగిరిలో బోర్డు, మేము స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తున్నాం కాబట్టి హుండీలో డబ్బులు వేయాలి, హుండీలోనే వేయాలి, పూజారికి ఇవ్వద్దు, మీ కానుకలు హుండీలోనే వేయండి. వీళ్ళు చక్కగా మింగేసేసి పొట్టెట్టుకోకుండా ఓ ధర్మం తెలవకుండా బతుకుతారు. ఈ సిగ్గులేని బ్యాచ్ అంతా దేవాదాయ శాఖలో బతుకుద్ది. ఓ రూలు ఓ పాడు ఏముండదు. ఎవడైనా ఇమాం అవ్వాలంటే వాడు ఖచ్చితంగా ఖురాన్ చదివి ఉండాలి. ఎవడైనా పాస్టర్ అయ్యిందంటే బైబిల్ చదివి ఉండాలి. ఎవడంటే వాడు మరి దేవాదాయ శాఖలో ఎంప్లాయీ ఎలా అయిపోతాడు, చైర్మన్ ఎలా అయిపోతాడు, లేకపోతే యూఎల్ అయిపోతాడు, unless he don't have the basic knowledge about that particular temple. కదా. అందుకే నేను చెప్పా, ఎవడైనా సరే టీటీడీలో పనిచేయడం అనుకోండి, 100 క్వశ్చన్లు, అందులో 70 మార్కులు రావాలి కనీసం. 30 కాదు 70 రావాలి. ఈ 35 గాళ్ళ వల్ల కాదు, 70 మార్కులు రావాలి. ఉదాహరణకి తిరుమల కొండలు ఎన్ని, 7 ఎవరన్నా చెప్తాడు పేర్లు, నేను చెప్తాను, వాళ్ళు కూడా చెప్పాలి. శేషాచల గరుడాచల వెంకటాచల సింహాచల నారాయణాచల వృషాద్రిముఖ్యం ఉదాహరణ చెప్తాను. నీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా సొమ్ము తినే స్వామివారిది గోవింద అంటే అర్థం చెప్పను తెలదు. సరదాగా చెప్పారు ఎవరంటే సింహాచల శాస్త్రి గారు, హనుమంతుడు లంక వెళ్తారు కదా, దాన్ని ఎంత బాగా చెప్పారు, గో అండ్ విన్ అండ్ కమ్ బ్యాక్, గో విన్ ద. ఆయన అలా చాలా బాగా చెప్తారు. మీరు యూట్యూబ్లో కొట్టండి సింహాచల శాస్త్రి అని, ఆయన ఎంత బాగా చెప్పారు. ఇంకొక పద్యం ఉంది, ఎప్పటికీ ఇది ప్రస్తుత మా టాకు టాకి అదస్ హట్టును హట్టింపక హట్టవక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి. అలాగా ఎందరో మహాత్ములు మహనీయులు పుట్టిన నేల ఇది. కానీ గత 70 ఏళ్ళుగా మన వాళ్ళ అనబడేటువంటి వాళ్ళ చేత ధ్వంసం చేయబడింది. డొక్కా సీతమ్మని పవన్ కళ్యాణ్ తలుచుకున్నాడు, అంతకుముందు ఇంకా తలుచుకోవచ్చుగా బోడు మంది, ఎవరు తలుచుకున్నారు. మదర్ తెరీసాను, ఆమె పెద్ద సేవకురాలు, సంఘ సేవకురాలు, భారత రత్న అండి. డొక్కా సీతమ్మ కంటే కొన్ని లక్షల రెట్లు గొప్పది కాబట్టి భారతరత్న వచ్చింది. డొక్కా సీతమ్మకి భారతరత్న రాలే కదా. ఎందుకు రావాలి? ఆవిడ పాప మత మార్పిడి చేయాలి, అన్నం పెట్టింది, దానం పెట్టింది. మరి ఇవిడైతే చక్కగా ఓపెన్ గా చెప్పింది, ఐ హావ్ నాట్ కమ్, సమ్ పీపుల్ థింక్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్, బట్ ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు డూ సంథింగ్ లైక్ దట్. ఐ కమ్ యాజ్ ఎ ఎవాంజలిస్ట్. ఐఎమ్ కమింగ్, వన్ డే ఐ కన్వర్టెడ్ 29,000 పీపుల్. అలా చక్కగా చెప్పింది ఆవిడ. కాబట్టి ఆవిడని మదర్ అనుకున్నవాడిని లెదర్ తీసి ఎండబెడితే సరిపోద్ది. ఆవిడ తప్పి మేము చదువుకున్న పుస్తకాలు అవే ఉన్నాయి కదా, మేము కూడా అదే చదివాము, అదే నేర్పించారు మనకు, ఆ దరిద్రాన్ని ఎక్కిచ్చారు. ఇంకెందుకు నిన్న చిరావురి వారు చెప్తున్నారు, పాఠ్యాంశాలు నేర్చుకునేవి చదువుకునేవి చాలా తప్పుడువి అన్నీ ఉన్నాయి కాలేజెస్లో. ఆయన ప్రొఫెసర్ చేశారు కదా లెక్చర్గా. దేవాలయ వ్యవస్థ ఈ దేశంలో 1వ శతాబ్దం నుంచి ఉంది అని విద్యార్థులు నేర్పిస్తున్నారు. కానీ నిజమేంటి, జనమేజయ మహారాజు దేవాలయాలు కట్టించినవి ఇప్పటికి ఉన్నాయి, మన దగ్గర రుజువులు ఉన్నాయి. జనమేజయ మహారాజు అంటే ఎవరండి? పరీక్షిత్ కొడుకు. పరీక్షిత్ ఎవరండి? అభిమన్యుడు కొడుకు. అభిమన్యుడు ఎవరండి? అర్జునుడి కొడుకు. అంటే ఏ కాలం అండి? 5,000 సంవత్సరాలు. నిన్నెవరో గురువు చెప్పారు, పరశురాముడు మొదట ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలనేటువంటిది పరశురాముడి నుంచే ఉంది అనేటువంటి. ఇంకా మినిమం చెప్పా. ఓకే. ఇంకా వెళ్తే గుడిమల్లం అని తిరుపతి దగ్గర ఉంది. అవును, అది భూమి మీదే మొట్టమొదటి శివాలయం గుడిమల్లం తిరుపతికి. అవును, అది చెప్తున్నా. సో ఏదైతే చరిత్ర ఉందో దాన్ని నాశనం చేశారు. నెహ్రూ హయాము, ఇందిరా హయాంలో ఎవడైతే ఈ జాతికి వ్యతిరేకులో, ఈ జాతిని చీల్చారో, ఈ జాతి నాశనం కోరుకున్నారో అలాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రులు. అవిద్యలో ఉన్న వాళ్ళంతా విద్యాశాఖ మంత్రులు అయ్యారు. అంటే డ్రైవింగ్ రాను డ్రైవింగ్ ఇవ్వడం,
దొంగోడికి తాళొచ్చి అట్లా. అవును. అందువల్ల ఈ నాశనం జరిగింది. ఇది దిద్దపడాలి, ఓకే. దిద్దపడాలి. అక్బర్ దిగ్గిరేటి, ఎవడికి దిగ్గిరేటి? దొంగోడాడు, అవును. ఎవడికి దిగ్గిరేటి చెప్పండి. అంటే దొంగతనం చేయడం కూడా కళ మెలుకోలే కదా అవి కూడా. మరి బాబరు వాడెవడికి, ఉమ్. వాడెవడికి? హూ ఇస్ హీ? ధైర్యం ఉన్నాడు కదా అయోధ్యలో. వాడు ఎవడో ఇక్కడ బొట్టలే ఇక్కడ రావలే, వాడు ఇక్కడికి వచ్చాడు, దోచుకున్నాడు, కూల్చాడు, ఏదో కట్టాడు, వాడికి మనకు సంబంధం ఏంటి? ధైర్యవంతుడే కదా అయోధ్యలో రామాలయాలను కొట్టి మసీదు కట్టినాడు అంటే చాలా గొప్ప ధైర్యవంతుడు కదా. అది మరి నేర్చుకోవాలా వద్దు అట్లా? మరి నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి, శత్రువులను గుర్తుంచుకోవాలి కదా. చూడు చక్కగా ఆ ఔరంగజేబు లాంటి వాడు ఎన్ని గుళ్ళు కూలగొట్టి, మధుర కూలగొట్టి, కాశీ కూలగొట్టి, మరి ఇంకా ఆడి పేరు మీద ఊళ్ళు ఉంటాయి. అది ఈ రోజుకి అవును. నేను చూసా అక్కడ పశ్చిమ గోదావరిలో రెండు ఉన్నాయి, ఔరంగాబాద్ అని ఒకటి, ఇంకా అలా. కాబట్టి హిందువులు బొందుగాలుగా ఉన్నంతకాలం ఇదే ఉంటుంది సార్. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అనేటువంటి కొన్ని సంస్థలు జై శ్రీరామ్ అనే నినాదం పెట్టి దేశంలో కొందరిని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఎవరు భయపడ్డారో చెప్తే ఆనందపడతాం. ముస్లింలను క్రిస్టియన్లను భయపెట్టించి హిందువులను బెదిరించి కూడా ఓట్లు వేయించుకుంటున్నారు ఒక పక్క, ఇంకో పక్క వాళ్ళు స్వేచ్ఛగా బతకకుండా భయపెడుతున్నారు కదనా. ఎవరు భయపడ్డారో చూపించండి, ఎవరు బెదిరించి పడ్డారో చూపించండి. అంతే కాదుగా. అవును అవును. అంటే వాళ్ళు చెప్పిన మాట ఎవరు చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఆ దేవతతో అన్నం వండితే చల్లారదాకా చల్లారలేదంట. కాంగ్రెస్ అయితేనే ట్రస్టెడ్. చెప్పేది మనం వినేది ఏంటి సార్? పెద్ద మాట అనేసారు మీరు. వెనక తీసుకోండి. నేను తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఉంటే సో వాట్? రాహుల్ గాంధీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. సో వాట్ కట్టుబడి ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఏం నైతికత ఉంది చెప్పండి. మీకు రాజకీయాలు అంటే పడవు కదా, మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తప్పు పడతారు మీరు? వాడు ధర్మాన్ని ఎందుకు విమర్శించాలి? వాడు రాముడి గురించి ఎందుకు మాట్లాడాలి? వాడికి ఏం పని? గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి ఇమాములకి పాస్టర్లకి ఇచ్చిన పోరంబోకు కర్ణాటక సీఎం, వాడికి ఏం పని? వాడు అవమాంసం నాకు ఇష్టమన్న లత్కోరు కదా. హిందువుల పట్ల గౌరవం లేని గాండూసు హౌ దే కెన్ టాక్ రబీష్. కాబట్టి వ్యతిరేకిస్తాం. ఆడు ఏ పార్టీ అయినా, ఎవడైనా, ఎవడైతే ఏంటి సార్, మాకు ధర్మం ముఖ్యం. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవడైనా, ఏ పార్టీ అయినా, ఎవడైనా ఓ సింగిల్ స్టేట్మెంట్ చెప్పండి. ఓకే. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు ఎవడైనా దొంగ. ఇది నా సింగిల్ స్టేట్మెంట్. ఓకే. అది అందరికి అప్లికబుల్గా. అంటే ప్రభుత్వాలు దొంగతనం చేస్తున్నట్ట దేవాదాయ శాఖ పెట్టి కాదా. ఇంకో స్టేట్మెంట్, మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని చవట్ల గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్ళడం దొంగతనం కాదా? మీరు వెనక్కి వెళ్దాం ఒక సంవత్సరం 2 ఏళ్ళు. వనపర్తి దగ్గర ఓ 80 లక్షలు ఎంతో ఇచ్చారు ఒక మసీద్కి కేసీఆర్ టైంలో. ఓకే. అది తవ్వుతూ రిపేర్ చేస్తుంటే ఆడు శివలింగాలు అయ్యి బయటపడ్డాయి మసీద్ లోపల నుంచి. ఎందుకంటే మసీద్ కాదు కాబట్టి. ఓకే. ఇప్పుడు దానికి రిపేర్ పైసలు నువ్వు ఇచ్చుడు ఏంది? యాడ్ నుంచి వచ్చింది? గవర్నమెంట్ పైసలు. అంటే మన ట్యాక్సులు కట్టినాయిగా. అవును. నీకేం పని అబ్బా? చెక్కులు అంటే చెక్కు తేగడా వద్దా ఇప్పుడు? అవును కదా. చెక్కులు అంటే ఎవరిది ముట్టద్దు. ఇంగ్లీష్లో వాచ్ డాగ్ అంటే ఏంటి సార్? కాపలా కుక్క. నువ్వు కాపలాగా నువ్వు అసలు ఏది ముట్టద్దు కదా. గవర్నమెంట్ మీన్స్ ఏ వాచ్ డాగ్, జస్ట్ వాచ్ అంతే. నువ్వు ఎవరిది ముట్టద్దు. అంటే ఎవరికి? హిందువులకు మాత్రం ఇవ్వచ్చు. హిందువులకు మాత్రం ప్రభుత్వం సొమ్ము ఇవ్వచ్చా? హిందువుల సొమ్ము ప్రభుత్వం తింటుంది. కేటీఆర్ చెప్పాడుగా ఓపెన్గా, మేము ముందు చూపుతో 1200 కోట్లు పెట్టి రోజు ₹1 వస్తుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎర్నింగ్ పాయింట్. 1200 కోట్లు ఫామ్ హౌస్ కాదు, మనం అంతకుముందు వేసిన ఉండి డబ్బులే. అంటే దేవాదాయ శాఖలో ప్రభుత్వము డబ్బులు తీసుకుంటుందా, దేవాలయాలను అభివృద్ధి చేస్తుందా? అభివృద్ధి చేయట్లేదా? కాదండి. ఇప్పుడు ఆ పెన్ ఇటు ఇవ్వండి. రే శివశంకర్ గిఫ్ట్ ఇస్తున్నా, సతీష్కి పెన్ గిఫ్ట్ ఇస్తున్నా. నా పెన్ నాకే గిఫ్ట్ ఇస్తున్నా. మరి అది వస్తుంది, అందుకే ఇచ్చా. దేవాలయాలకి ఆడిస్తున్నాడా, ఆడికి దేవాలయాలు ఇస్తున్నాయా? పోనీ మీకు ఉదాహరణ చెప్పడం పోనీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, గరుడు వారిది. ఎవరి డబ్బులమ్మా? దేవుడు స్వామివారి. ఎందుకు తీసుకోవాలి? దాని మీద ఓన్లీ స్వామివారి భక్తులే వెళ్తున్నారా?
అందరూ ముస్లింలు క్రైస్తవులు అందరూ వెళ్తారుగా. ఉమ్. మరి గుళ్ళో డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మసీద్ నుంచి ఏం డబ్బులు తెచ్చావా? లేదు. చర్చి నుంచి ఏమైనా తెచ్చావా? మరి చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి ఇవన్నీ వద్దండి. ఓకే. ఇంకో శాంపిల్ చెప్తాను, తెలంగాణ శాంపిల్. వేములవాడ వెళ్ళారా? వెళ్ళా. వేములవాడలో దేవుడు ఎవరు? రాజన్న. రాజన్న. ఆ గుళ్ళో డబ్బులు ఎవరు ఎత్తుకెళ్తారు? గవర్నమెంట్. ఆ పక్కన దర్గా ఉంది, ఆ డబ్బులు ఎవరు ఎత్తుకెళ్తారు? ముస్లింలు. దర్గాలో ఉండేవాళ్ళు. ఒకే గుడి ఆవరణలో ఉన్నటువంటి గుడి పైసలు ఏమో దేవుడికి పోతాయి, వాళ్ళ దొంగతనంగా పెట్టిన దర్గాకు సంబంధించిన డబ్బులు మాత్రం వాళ్ళ సొంతం. ఇప్పుడు సిగ్గులేంది ఎవరికి? అన్ని మతాలు సమానమైన లక్కువరగాలకు కదా మారాల్సింది ఎవరు? నువ్వు కదా, ముందుగా కదా మారాలి. అవునా? పైసలు ఇచ్చి గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు మారాలి, పెద్ద పెద్ద గుళ్ళల్లో పైసలు వేసేవాళ్ళు మారాలి. అందుకే సే నోటు హుండీ. ఓకే. కానీ దేవాలయాలను అప్పచెప్పితే హిందువులు మెయింటైన్ చేసుకోగలుగుతారా? 70-75 సంవత్సరాలుగా వాళ్ళు దేవాలయాలు అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎవరికి కొట్లాటలు జరగవా? దేవాలయాలు ఎవరికి అప్పచెప్పాలా, ఏ మఠానికి ఇస్తే ఎవరికి? అర్థం కాలే విషయం ఏంటంటే సంస్కరణ. ఓకే. సంస్కరణ సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నారు అనుకోండి, డ్రెస్ ఎలా ఉండాలి? ఆ చొక్కా లోపల వేయాలా? అవును. టై వేయాలా? షార్ట్ వేసుకెళ్తావా? వాళ్ళ నిబంధనల ప్రకారం వెళ్ళాల్సిందే. సేమ్ వాళ్ళ నిబంధనలు పెట్టు. ఓకే. నిబంధనలు ఏం లేవు, ఎవడంటే ఆడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తిరుపతి తిరుమలలో టీటీడీలో గొర్రెలు ఉన్నాయి. అవును. నేను 6 ఏళ్ల క్రితం అడిగా, టీటీడీలో అందరూ హిందువులే పనిచేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు అని ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి అన్న. అవును. చేయలే. ఎందుకని? అందులో కూడా ఉన్నాయి కాబట్టి, ఇతర మతస్థులు కూడా ఉన్నారు కాబట్టి. పోనీ ఇది నా మాట కొట్టేద్దాం. ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఎవరండి? 7 మంది సీఎంల దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రేపు వచ్చి చెక్ చేస్తామన్నాడు, అంతే కిక్. ఎవరు కనబడలేదు కాబట్టి నువ్వు అడగకూడదు. నువ్వేం చెప్తే మేము వినేయాలా? ఏం చెప్తే అది ప్రత్యామ్నాయ మార్గం ఏం చూపిస్తారు సార్? మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. అన్నీ సాధ్యమే సార్. అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా తాళం కప్ప తయారు చేస్తే ఇంకేం తయారు చేస్తాడు? తాళం చేతి తయారు చేస్తాడు. అలా ప్రతిదీ సొల్యూషన్ ఉంటుంది సార్. ఓకే. ప్రతిదీ. బెల్లం, తాటి బెల్లం కావాలి. అవును. ఆ పక్కన కిరాణా షాపులో అడిగితే లేదు అన్నాడు. మీరు ఒక్కరు అడిగారు కాబట్టి. అవును. వీడు, నేను, వాడు అందరం వెళ్ళి అడిగితే ఏమవుద్ది? సార్ 2 days ఆగండి సార్ తెప్పిస్తాను. ఎందుకని? డిమాండ్. అంతే. ఇక్కడ కూడా అంతే సార్. ఓకే. అంటే డిమాండ్ లేదు. హిందువులు మారాలి సార్. ఇంకా ఎప్పుడు మారుతారు? ఇంకెన్ని 1000 ఏళ్ళు అవుతుందండి. 700 ఏళ్ల క్రితం ఎప్పుడు దాడులు జరగడం మొదలుపెట్టింది భారతదేశం మీద. అప్పటి నుంచి మారని హిందువులు ఇప్పుడు ఎందుకు మారుతారు అనుకుంటారు? సార్ ఆ నమ్మకం ఉందా? ఎప్పుడు కూడా ప్రయత్నం ఆపకూడదు సార్. ఓకే. ప్రయత్నం అయితే ఆపకూడదు. ఎందుకు ఆపకూడదంటే మనం తురుష్కుల, హూనుల, సెకుల, పోర్చుగీసు వాళ్ళ, డచ్ వాళ్ళ, పిచ్చి వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ, కాంగ్రెస్ కమ్యూనిస్టుల, ఇలాంటి వాళ్ళ అన్నిటినీ తట్టుకుని ఇంకా ఉన్నాను సార్. అవును. ఎందువల్ల? ఫైట్ చేయబట్టి. ఓకే. ఇంకా బొట్టు పెట్టుకుని గుళ్ళలో కూర్చున్నామంటే ఫైట్ చేయబట్టి. కాడితే ఇప్పటిదాకా రాదు సార్. మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళారా? వెళ్ళలేదు. బృందావనంలో రాధా గోవింద మందిరం ఉంటుంది. ఇలా చూడాలి సార్. కానీ కూల్చేసిన గుడి అది. 7 అంతస్తులకి 4 అంతస్తులు కూల్చేస్తే మిగిలిన గుడి ఇలా చూడాలి సార్. ఇంకా మొత్తం ఉంటే అది ఎవరు కూల్చేశారు? ఔరంగజేబు. ఎందుకు కూల్చేశాడు? అంత పైన 100 కేజీల నెయ్యి దీపం పెట్టారు. అది అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆగ్రా కనబడింది. ఏంది ఆ లైట్ అని అడిగాడు. సార్ కార్తీక మాసం సార్ దీపం పెట్టారు అన్నాడు. అయితే కూల్చేయండి అన్నాడు. లక్షణం కదా సార్ అది. అవును. వాళ్ళ బ్లడ్లో ఉంటుంది అది. సో కాబట్టి కూల్చడానికి కూల్చేయమన్నాడు. వీళ్ళు వచ్చేసారు, కూల్చేశారు. వీళ్ళు వస్తారని సమాచారం తెలిసి ఆ దేవుణ్ణి తీసుకెళ్ళిపోయి జైపూర్లో రాజు ఉంటే అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ దేవుడు అక్కడే ఉన్నాడు.
ఔరంగజేబు ఏ కాలం వాడు 400-500 ఏళ్ళు అయింది. అవును, 500 ఏళ్ళు అయిపోయింది. ఇంకోటి చెప్తా, కేకే మహమ్మద్ తెలుసు కదా, ఆర్కియాలజిస్ట్. ఆయన మాట అయినా నమ్మాలిగా. అవును. కుతుబ్ మినార్ ఎలా కట్టారు అక్కడ రాసి ఉంది. 27 దేవాలయాలు ధ్వంసం చేసి అందులోంచి తెచ్చిన వాళ్ళు. అవును, కుతుబ్ మినార్ అది నేను చెప్పలేదు, అవును, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఇంకో మాట చెప్పారు, ఇండియాలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది, హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే. ఒకసారి హిందువులు మైనారిటీ అయ్యాక సెక్యులరిజం లేదు, తోటకూర కట్టలేదు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు మారాలి సార్. దానికోసం సార్ నా పోరాటం. ఈ అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరంటే నపుంసకులు. అంటే కొద్దిగా అనకూడదు, బాగుండదు, వాళ్ళు బెటర్, వాళ్ళకు కూడా భక్తి అది ఉంది, వాళ్ళు కూడా ధర్మం కోసం పని చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నారే, వీళ్ళు సోల్డ్ బ్యాచ్. ఓకే. అన్ని మతాలు సమానం అని ఎందుకంటారంటే వీడికి పిరికితనం ఎక్కువ, అందుకని అన్ని మతాలు సమానం అంటాడు. ఓకే. వీడేం చదవడు ప్లస్ పిరికోడు. మీకు జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను రైల్లో వెళ్తూ బెంగళూరు వెళ్తున్నా, లాంగ్ ఏగో. ఎవరికో ఏదో బుక్ ఇచ్చాను, ఒక కుర్రవాడు ఇస్తూ అలా మాట్లాడుతున్నాం. నైట్ 9-10 ఆ టైం మాట్లాడుతూ మన దేశం ఎంత పెద్దది, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, దాని పేరు గాంధార దేశం. మన గాంధార దేశం అంటే గాంధారి దుర్యోధన వాళ్ళ అమ్మగారు ఊరు. పాకిస్తాన్ ఎవరు పుట్టారు అక్కడ, ఎందరో గొప్ప వాళ్ళు పుట్టారు. అందులో ఒక ఆయన పాణిని వ్యాకరణం, అలాగే లౌడు పరిపాలించిన లాహోరు. ఇలా చెబుతూ నేను ఇలా చాలా పెద్ద దేశం, హిందువులు అనైక్యత వలన 1 కోటి మనం కోల్పోతూ ధర్మం నాశనం అయిపోతుంది, ప్రపంచంలో ఎవడి చెడు కోరుకుంది మనం. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే రాహుల్ విన్సీ వాడు వాగిన దానికి రుజువు చూపించమండి. హిందువులు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడైనా డిమాండ్ చేశారా, వీ వాంట్ దిస్ పార్ట్ అని, వీ వాంట్ దిస్ లా అని? ఇప్పుడు జాతితో కూడు, వాడు జాతి అంటే చెప్పండి సార్, నేను చెప్తున్నాను నేను హిందువుని. ఓవైసీ చెప్తాడు ముస్లిము, ఆంటోని చెప్తాడు క్రిస్టియన్, వాడు ఎవడో చెప్పండి చూద్దాం, ఆల్బెత్ర. సో నేను ఇలా చెప్తున్నాను సార్. ఇలా చెప్తుంటే కుర్రోడు, సార్ నెమ్మదిగా మాట్లాడు సార్, ఎవరైనా వింటారేమో. పిరికి సరుకు పాకిస్తాన్ గురించి మాట్లాడితే భారతదేశంలో ఎవడ హట్ అయ్యాడంటే ఆ పాకిస్తానుడు పుట్టట్టు అంతే కదా. బ్రిటిష్ వాడిని మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటుంటాయి గొర్రెలు, అంటే వాళ్ళ ఇంటి బ్రిటిష్ వాడు వచ్చినట్టు వాళ్ళు అమలు చేసినట్టు వాడు ఒప్పుకున్నాడు. అదనమాట. ఆ విధంగా ఇదొక అంశము. రెండోది సరే, రాజకీయంగా మిగిలిన అంశాలు పక్కన పెడితే నరేంద్ర మోడీకి 2 సార్లు సొంతంగా మెజారిటీ ఇస్తే ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఎట్లా మాట్లాడతాడు అనేటువంటిది ఒకటి. అంత మెజారిటీ ఇస్తే ఈ దేశంలో హిందువుల కోసం ఇంకా చేయాల్సింది చేయలేకపోయాడు నరేంద్ర మోడీ. ఇంకా చాలా చేయొచ్చు సార్, చాలా చేయాలి, అంతే ఒప్పుకుంటాం, అంతే ఇంకా చేయాలి. నరేంద్ర మోడీ కూడా హిందూ ద్రోహి, ఇంకా చెయ్యాలి, అంతే. ఇంకా చెయ్యాలనడానికి ద్రోహం కానీ తేడా లేదు సార్. ఇప్పుడు మీకు కుర్చీ వేసాం, ఇంకో మంచి కుర్చీ వేయచ్చు అన్నాను, అంటే ఈ కుర్చీ పనికి కాదు కదా. ఓకే, అవకాశం ఉందంటారు అట్లా? నరేంద్ర మోడీ ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సీట్లతోటి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి చేయాల్సినటువంటి విషయాలు చేయగలుగుతారా? ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ ఒకే చట్టము, అవన్నీ తీసుకొస్తాడు అనేటువంటి ఒక ఆశ అందరికీ ఉండి ఓట్లేశారు. పాపం ఓట్లేసినటువంటి వాళ్ళకేమో అది వచ్చేసింది. దేశంలో మొన్నటి ఎన్నికలతోటి హిందువులంతా ఒకటి కారణం మళ్ళీ రుజువు కాలేదా? కాక మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన ఉదాహరణే, ఓ పిల్లోడిని అడిగారు టీచరు, ప్రపంచంలో ఎక్కువ హిందువులు ఉండే దేశం ఏది? వెంటనే వాడు మనం ఏమనుకుంటాం మైండ్లో భారతదేశం అన్నాడు. వాడు చెప్పలే, పాకిస్తాన్ అన్నాడు. టీచరు బిత్తరవేడు, మరి తక్కువ హిందువులు ఉండే దేశం ఏదన్నాడు? భారతదేశం అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. అవును సార్, పాకిస్తాన్లో ఎవడైనా బొట్టు పెట్టుకుంటే వాడి కులం ఎవడు చూడడు, అడగడు. ఈ కన్సిడర్ యాజ్ ఏ హిందూ సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు హిందువులు సార్, అంతే. వాడు ఏం పని చేసినా వాడు హిందువు సార్, అంతే. కానీ ఇక్కడ హిందువులు లేరు సార్. ఇక్కడ జాట్లు ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు,
చాకలి, మంగలి, రెడ్డి, కాపు, ఇంతే సార్. హిందువులు లేరు సార్. ఓకే, మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. చెప్పండి. రేపు నవంబర్లో కార్తీక మాసం వస్తుంది. అప్పుడు ఏం భోజనాలు పెడతారు? వన భోజనాలు. చిచ్చే కుల భోజనాలు పెడతారు. ఓకే, అయిపోయినా అంతే సార్. నెక్స్ట్ క్వశ్చన్ పోండి, మనం క్లోజ్ చేద్దాం. ఓకే సార్. రాజకీయంగానే టీటీడీకి సంబంధించి రాజకీయాలు, దేవుళ్ళపైన రాజకీయాలు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీల పెత్తనం జరుగుతుంది, రాజకీయ పునరావాసం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మార్చడానికి ఒక అంశమేమో టీటీడీ ఇప్పుడు ఏమైనా సేవ్ అవుతుందా? గతంలో జగన్ పరిపాలనలో టీటీడీ కొంత అధ్వానంగా పోయిందనేది నిజమా? అంతేం సార్, మస్తు అధ్వానంగా సార్. ఎంతమంది ప్రతిజ్ఞ చేశారు సార్ విడిపోతే మేము వస్తామని. ఓకే, నిజంగా అంత జరిగిందంటారా? అంటే ఏంటి సార్, మీరు వెళ్ళలేదు అసలు 5 ఏళ్ళలో? ఒక్కటే సర్వేనా సార్? ఒకటే సర్వేనా? అవును, అంటే ఈ 5 ఏళ్లలో ఒకటే సర్వే అవ్వాల్సిన అవకాశం వచ్చింది. పోయిందండి. అలా చాలాసార్లు వెళ్ళినోళ్ళు అనుభవించిన బాధలు. ఇప్పుడు పోనీ అన్నీ పక్కన పెడదాం. క్యూ లైన్లో పాలు ఇచ్చేవారు సార్. అవును, ప్రసాదం పెట్టేవారు సార్. మరి ఎంత నీచకమైన కుత్తేలు కాకపోతే అది ఆపేస్తారు సార్. పిల్లలు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, కావాలి సార్. వాళ్ళు బాసులు కదా సార్, పైసలు వేసేది ఎవరు సార్? అవును కదా. పని వాళ్ళు పెత్తనం చేయడం ఏంటి సార్? వాడు ఏ సీఎం అయినా, వాడు ఏ చైర్మన్ అయినా, ఏ ఈఓ అయినా వాళ్ళు పనివాళ్ళు సార్. అంతే. బాసులు ఎవరు? భక్తులు సార్. వీళ్ళు పైసలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పైసలు తీసుకునేవాళ్ళు. పైసలు తీసుకునేవాడు పెత్తనం ఏంటి సార్? ఆ గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి అమ్మఒడి, నాన్నబుడ్డి ఎట్లకో ఖర్చు పెట్టేశారు గుళ్ళు డబ్బులు. మరి గుళ్ళో ఎవరైతే నీకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అన్నం పెట్టకుండా కన్నం పెట్టేస్తే ఎలా నాన్న? నేను అక్కడికి భోజనం తింటూ ఒక వీడియో చేశాను. ఈ అన్నమే సీఎం తినాలి, ఈ అన్నమే ఈఓ తినాలి, ఈ అన్నమే చైర్మన్ తినాలన్న తప్పేంది సార్? బాస్ తింటున్నప్పుడు పనోడు తినద్దా? అందరు అదే తినాలి. అదే చెప్తున్నా. పనోడు తినకపోతే ఎట్లా సార్? బాసే తింటుండే అట్లా. ఈ విషయంలో ఫిక్స్డ్ సార్. ఇప్పుడు ఏమైనా మార్పు సార్? వెంటనే ఇప్పుడు క్యూ లైన్లో ప్రసాదం పెడుతున్నారుగా, వెంటనే ఎవరో డాక్టర్ నాకు పోస్ట్ చేసి ఇది మీరు ప్రశ్నించడం వల్లనే జరిగిందని పెట్టాడు. సంతోషం, భక్తులు ఆనందపడాలి, బాస్ బాగుండాలి, అంతే. రాజకీయాల్లో జోక్యము ఎక్కువైపోయింది మత ఆధారంగా. కాదు, మీరు క్వశ్చన్ బాగా అడగండి. రాజకీయాల జోక్యం ఎక్కువైపోయింది ఏది గుళ్ళల్లో, నిజమా కాదా? ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడేంది? ఇప్పుడు ఎవరి ప్రభుత్వం వస్తే వాడు చైర్మన్ ప్రతి గుళ్ళో. రాజకీయ నిరాశ్రయులందరికీ దేవాలయాలు, కేంద్రాలు. వాడి క్వాలిఫికేషన్ ఉండాలంటాను, వాడికి భక్తి ఉండాలి అంటాను. ఎవడు పెడితే వాడు ఆడు కూర్చోకూడదు అంటాను. సో మేక్ ఏ మ్యాండేటరీ. తమిళనాడు లాంటి రాష్ట్రంలో అత్యధిక గుళ్ళుండి ఎక్కువ సాంప్రదాయం, అసలు భారతదేశంలో ఎక్కడ లేనన్ని గుళ్ళు, శైవము, వైష్ణవము, శక్తి, సింపుల్ స్టేట్, నాట్ సింపుల్ స్టేట్. అవును, వాళ్ళ లోగో ఏంటి సార్? అవును, వాళ్ళ రాష్ట్రం. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారని ఒక మాట అన్నాడు. ఎందుకు? వాడు గొర్రె కాబట్టి తప్పే ఉంది. ఇప్పుడు క్రైస్తవ ఇస్లాంకి లక్ష్యం ఉంది సార్, ధర్మనాశనం అవ్వడం. దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. అందులో పెద్ద విషయం ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పగలవు, మీరు, నేను, వాడు అందరూ చెప్తాం సర్వే జన సుగుణ భవంతు. ఇలా ఖురాను, బైబిల్ చెప్పలేదు కదా సార్, కుదరదుగా. ఇప్పుడు మనం ఇక్కడ 6 ఉన్నాం, 6 చెప్పగలం నేను నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. ఈ స్టేట్మెంట్ ఒక్క మసీదులోంచి, ఒక చర్చి నుంచి వస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. వస్తుందా? కాబట్టి మీరు పంది శుభ్రంగా ఉండాలని కోరుకోవడం తప్పు మీది. సార్, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హిందూ మత జోక్యం ఎక్కువైపోయింది. హిందువులకు సంబంధించినటువంటి, ఇది హిందూ దేశం, ఇక్కడంతా హిందువులే. ఎవరి మూలమైనా ఇక్కడదే. బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి వచ్చి ఏ క్రైస్తవుల తల్లుల్ని ఏం చేయలేదు, వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకే పుట్టారు. డౌట్ ఉంటే డిఎన్ఏ చెక్ చేసుకోండి. అలాగే అరబ్ వాళ్ళు ఎవరో ఏం చేయలేదు. ఫరూక్ అబ్దుల్లాకి గులాం నబీ ఆజాద్ కంటే తోపుసిద్ధి కాదు మీరు. వాళ్ళే చెప్పారుగా మా పూర్వీకులంతా ఎక్కడోళ్ళని. ఇంకేంటి, కేకే మహమ్మద్ కంటే తోపు కాదుగా. మీ నాన్నగారి పేరేంటి సార్? వెంకటయ్య. బాబు మీ నాన్న పేరేంటి? ఇలాగే అడగండి సార్ సతీష్ని. మన ఆయిల్ అమ్ముతాడుగా, కల్వరి ఆయిల్ అది అమ్ముతాడుగా, వాళ్ళ నాన్న పేరు అడగండి. ఏ పాస్టర్నైనా వాళ్ళ నాన్న పేరు, తాత పేరు అడగండి. అసలు పాస్టర్ పేరే సాంబశివ, పాస్టర్ పేరే సుబ్రహ్మణ్యం,
పాస్టర్ పేరే సతీష్, అనిలు, ఎలా ఎవరు సార్ ఎక్కడోలేగా. ఆ పనికి మాలిన పుస్తకం మస్తకంలోకి ఎక్కితే ఇంజనీర్ కూడా ట్విన్ టవర్స్ని కూలుస్తాడు. రాజకీయంగా వాళ్ళ ఐక్యత వల్ల మొన్నటి ఎన్నికల్లో క్లియర్ కట్గా ముస్లింల ఐక్యత, క్రిస్టియన్ల ఐక్యత వల్ల ఓట్లు నరేంద్ర మోడీకి రాలేదు. ప్లస్ హిందువుల్లో ఉండేటువంటి ఈ కొంత శాతాన్ని. అవును, ఇప్పుడు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ దేశంలో? దేశంలో మన 96 కోట్లు ఏమున్నారు సార్ ఓటర్స్. 96 కోట్లు, 140 కోట్లు మన దేశ జనాభా. చైనాని మించిపోయింది. ఎంతమంది ఓట్లు వేసారు సార్? మొన్న 69 కోట్లే వేశారు సార్. ఆ ఓట్లు వేయని వాళ్ళంతా హిందువులే సార్. బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హిందువులే, బతకస్తులు. దీనికి ఒక చిన్న బిట్టు చెప్తాను ఊరికే, దానికి యాప్ట్గా ఉంటుంది. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారా? చూసిన. అందుకే ఈ రాజకీయ నాయకుడు నేను 25 ఏళ్ళు అయింది ఓటేసి అంటాడు ఒక ఆఫీసర్. అది చూస్తాడు శ్రీకాంత్. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఎమ్మెల్యేగా. సార్ బాత్రూమ్ సార్ అంటాడు. ఏయ్ బాత్రూమ్ శుభ్రం చేయి అంటాడు. ఆవిడ వెళ్ళి శుభ్రం చేసి వచ్చే లోపల వీడు ఇక్కడ బయట గోడ మీద పోసేస్తాడు. సార్ ఏంటి సార్ కొంచెం కూడా ఇంగితం లేకుండా ఇంట్లో పోసాడు అంటే, ఏమన్నావురా నువ్వు? రాజకీయ నాయకులకి ఓట్లు వెయ్యవా? నువ్వు మంచి వాళ్ళకి ఓట్లు వేయకపోతే నాలంటుడు వస్తాడు. నెక్స్ట్ టైము ఇక్కడ కాదు ఇక్కడ పోస్తా. సో కాబట్టి ఓట్లు వేయకపోతే అదేదో వీకెండ్ అలా సరదాగా గడిపేటువంటి నీచుల వల్ల ఈ స్థితి వస్తుంది సార్. పెద్ద విషయం ఏం కాదు. దేశంలో చర్చ మొదలైందంటే అంత పెద్ద అయోధ్య రాముడు 500 ఏళ్ళ తర్వాత పాప నరేంద్ర మోడీ కష్టపడ్డాడు. 30 ఏళ్ళ కింద యాత్రకు ఆయనే మొత్తం చేసిండు. అంతా చేసినా కూడా రాముడే కరుణించలేదు. దేవుడు లేడు పోయి మీ దేవుడు ఉంటే ఆయన నరేంద్ర మోడీకి ఆ ప్లేస్లో ఏ మసీదో కట్టిస్తే ముస్లింలంతా పులోమని గుద్ది నరేంద్ర మోడీని వన్ సైడ్గా గెలిపించేటోళ్ళు. కానీ మీరు రాముడిని గుడి కట్టిస్తే మీ ఓట్లే లేదు, దేవుడు లేడంటారు. ప్లస్ ఇది ఎట్లా చూడాలి మరి? దేవుడే లేనట్టే కదా రాముడు. ఇప్పుడు భగవంతుడికి మనం చేసే పనులకి ఏం సంబంధం లేదు సార్. ఓకే, మనం చేసే పనులు మన ఆలోచనతో చేస్తాం. భక్త కన్నప్ప కన్ను తీసి ఇచ్చాడు సార్. అవును, శివుడి కోసమే ఇచ్చాడు. భక్త కన్నప్ప మాంసం తిన్నాడు కాబట్టి నేను మాంసం తింటా అన్నాడు అనుకోండి ఎవడైనా. నువ్వు కూడా కన్ను తీ మరి. అవును, నువ్వు కన్ను తీస్తావా? తీ కదా. అలా అప్లికబుల్ కాదు, అది అప్లికబుల్ కాదు. అలాగా హిందువులకి, అయోధ్యలో ఉండే వాళ్ళకి, లేదా దేశంలో మిగిలిన భాగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం వేల గ్రంథాలు కలిగి ఉన్న వాళ్ళం. ఈ ఒక్కసారి గుడిని తీయమ్మా కెమెరామెన్, ఇలా ఒకసారి తిప్పు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇది అక్కడ ఏం రాసింది సార్? కోదండరామాలయం. అవునండి. ఇక్కడ శివాలయం, ఇక్కడ లలితా పరమేశ్వరి, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, అక్కడ దాసాంజనేయ స్వామి గుడి, అక్కడ నవగ్రహ మండపం, ఇక్కడ జమ్మి వృక్షం, సెమి వృక్షం, ఇంతే రాసింది. ఇంకా ఈ ప్లేసెస్లో ఎడ్యుకేట్ చేయడానికి ఒక్క శ్లోకం ఉందా? ఒక మంచి మాట ఉందా? అలా రాముడు, రామాలయం, ఆ నిర్మాణం ఎంతమంది మరణిస్తే, ఎంతమంది బలిదానం అయితే, ఎంతమంది లక్షల మంది చచ్చిపోతే అది వచ్చింది. ఇది వెళ్ళలేదు సార్. ఓకే, ఇప్పుడు క్రైస్తవానికి ఒక బుక్ ఉంది, ఇస్లాంకి ఒక బుక్ ఉంది. ఒకటే ఉంది, ఒక బుక్కే అంతే. వాళ్ళు దానికి ఒక మ్యాండేటరీ ఏంటంటే ఎవ్రీ ముస్లిం సంవత్సరానికి ఒకసారి ఖురాన్ చదవాలి, వాళ్ళ మ్యాండేటరీ. క్రిస్టియన్స్ అయితే చదువు రాని వాళ్ళు కూడా దాన్ని పట్టుకుని బట్టి పడతారు. నీ బతుకు అసలు భగవద్గీత ఇంట్లో ఉండదు, ఒకవేళ ఉన్న చదవు, నీకు అసలు దాని మీద ఆసక్తి ఉండదు. అంత దూరం 4 శ్లోకాలు 4 పద్యాలు అన్ని వద్దు. నీకు భగవద్గీతలో 2 అధ్యాయాల పేర్లు తెలియదు నీకు. ఒక ముస్లిం, ఆయన పేరు తెలియదు, కలజోడు ఉంటుంది, ఒక చర్చిలో మాట్లాడుతూ, నడవండి ముస్లిం ఇంటికి వెళ్దాం, ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్ ఇంటికి వెళ్దాం, బైబిల్ ఉంటుంది, హిందువుల ఇళ్లలో ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉంది అన్నాడు. మనం చప్పట్లు కొట్టాల్సి వచ్చింది. అంటే హిందువుల ఇళ్లలో భగవద్గీత లేకపోయినా వాళ్ళు హిందువులే.
మనకి ఒకే గ్రంథం లేకపోతే ఒకటే అనేటువంటి సంకుచితం లేదు. లేదు. ఒక ఆయన ఎవరో ఇందాక చూశాను, ఒక యాంకర్ అడుగుతుంది, సార్ మీ బొట్టు పెద్ద చర్చ అవుతుంది సార్, బొట్టు మీద ఏముందమ్మా అంటే మీరు దేవుడిని నమ్మరు కదా సార్, మరి బొట్టు పెట్టుకున్నారు పెద్ద గొడవ అవుతుంది సార్ బయట అంది. అమ్మ నేను హిందూనమ్మా, నేను హిందూని, హిందూగా రికగ్నైజ్ అవ్వడానికి నా నమ్మకంకి సంబంధమే ఉంది అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్మనోడు కూడా హిందూగా ఉండొచ్చు. మరి దేవుణ్ణి నమ్మను అని చెప్పేవాడు ముస్లిం వంట కుదురుద్దా? ముస్లిమే కాడప్పుడు. క్రిస్టియన్గా వంట కుదురుద్దా? క్రిస్టియన్ కాలేడప్పుడు. కాబట్టి అంత విశాలత్వం ఉన్నది మన దేశం. ఈ విషయంలో మా ముందు తరాల వాళ్ళ ఇంట్లో కూడా భౌతికగీతలు లేవు, ఏ పుస్తకాలు లేవు. కానీ వాళ్ళు ఏదో ఒక దేవుని నమ్మేవాళ్ళు. మీలాంటి వాళ్ళు ఇంకోరు పెద్దలు చెప్పేటువంటి రామాయణం వాళ్ళు చదవకపోయినా, గీత చదవకపోయినా ఆ గీతలో సారం వాళ్ళకందరికి తెలుసు. పుస్తకం చదవడం రాకపోయినా ఎవరో పెద్దలు ఊర్లో గుళ్ళకు పోతే పండితులు పామర్లు ఎవరు చెప్పినా సరే మనం అంత ధర్మంగా ఉండాలి. పోయి అవతల సొమ్ము రూపాయి తినొద్దు, మన సొమ్ము మనం కష్టపడి సంపాదించుకోవాలి. మనకు కోట్ల రూపాయలు అక్కర్లేదు, 3 పూట్ల అన్నం ఉంటే చాలు. మనం ఎవరిని తిట్టొద్దు, మనల్ని తిడితే పడొద్దు. ఈ ముక్కలు గీత ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా, మన బ్లడ్లో ఉంది సార్. కానీ ఇట్లాంటి వాళ్ళను ఈ పక్కన కొత్తగా మతం పుట్టొస్తున్న వాళ్ళు మీ అదంటే ఇట్లుంటుంది, మేము ఆదివారం మొత్తం, మేము సోమవారం మొత్తం అనేటువంటి చెప్పి వీళ్ళ మైండ్ని కలుషితం చేసినట్టున్నారు కదా సార్. వాళ్ళ జాబ్ అది సార్, వాళ్ళ జాబే అది సార్. ఇప్పుడు ఒక ఆవిడ పని మనిషి సార్ విజయవాడలో, వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణ, ఆవిడ పని మనిషి. అవ్వా నీకు చదువు రాదు కదా, నువ్వు బైబిల్ ఎందుకు పట్టుకెళ్తావు అన్నాను. రేషన్ షాప్ పోయామనుకో మనం బుక్ కట్టుకుని పోవాలా వద్దా, అట్లాగే ఇది కూడా అని చెప్పింది. అంటే నేను అనేది ఆ అవగాహన ఆవిడకి ఇచ్చారు ఒక పని కట్టుకుని. నువ్వు నీ పిల్లలు కూడా ఇవ్వట్లేదు కదా ధర్మం పట్ల. నీ కూతురు గాజులు వేసుకోదు, నీ కూతురు బొట్టు పెట్టుకున్నా కనబడకుండా ఉంటుంది. ఇంకా డ్రెస్ విషయంలో గుడికి కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. సో కాబట్టి ముస్లిం పేరెంటింగ్ ఎలా ఉంది, క్రిస్టియన్ పేరెంటింగ్ ఎలా ఉంది, హిందూస్ పేరెంటింగ్ ఎలా ఉంది. ఇదే హైదరాబాద్ ఎక్స్ రోడ్స్లో కార్తీక మాసంలో హిందువులు అపార్ట్మెంట్లో వాళ్ళ ఇంటి ముందు దీపాలు పెట్టుకున్నారు. ఒక గొర్రె తోడేలు అయిపోయింది, ఆడగొర్రె తండేసింది కాలుతో. అంటే బైబిల్ ఎక్కడం వల్ల వాళ్ళ పేర్లు కూడా అవి కావు, మళ్ళీ వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. నేను ఇందా చెప్పి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అమ్మల్ని ఏం చేయలేదు, వాళ్ళు మంచి అమ్మలు అని చెప్తున్నాను నేను. మళ్ళీ రాజకీయానికి వస్తే భద్రాచలం రాముడు ఉంటాడు, బీజేపీ గెలవలేదు అంటే రాముని గుడి కట్టిన వాళ్ళు, రామనాథపురం రాముడు ఉంటాడు, రామేశ్వరం ఉంటుంది, ఎక్కడ బీజేపీ. అట్లా దేశంలో ఒక 10-12 పేర్లు చెప్పి ఇక్కడ రాముల వారు చాలా ఫేమస్, కానీ ఎక్కడ బీజేపీ గెలవలేదు. అంటే బీజేపీ కట్టిన రాముని రాముడు నమ్మలేదు, బీజేపీని త్యజించిండు. నిజమా కాదంటారా? ఇప్పుడు కామెంట్ చేయడానికి వాస్తవానికి తేడా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా రాముని నమ్మారా? లేదు, వీళ్ళు ఎవరు రాముని నమ్మలేదుగా. మరి వీళ్ళు గెలిస్తే రాముని నమ్మినట్టే వీళ్ళు కాదుగా. రామాయణం వాళ్ళకి ఏం తెలదుగా కదా. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఫ్లోరు కన్స్ట్రక్షన్ అవుతుంది అయోధ్యలో. సో పని ఇంకా అవ్వలేదు. సో ఆ వాటర్ ఏదో కిందకు వచ్చింది, వీళ్ళు పెద్ద హడావిడి చేశారు. మరి 500 ఏళ్ళు ఆయన చిన్న హట్లో ఉన్నప్పుడు ఏమన్నా హడావిడి చేసావు నువ్వు? లేదు. అంటే నువ్వు అవకాశవాది అంతే. యు ఆర్ నాట్ హిందూ, యు ఆర్ ఏ బొందు అంతే. కాబట్టి బొందుగల కామెంట్కి ఏం వాల్యూ లేదు సార్. దే ఆర్ నపుంసకాస్. ప్రభుత్వాల నుంచి చర్చలు కట్టడానికి డబ్బులు వెళ్తున్నాయి, మన ట్యాక్స్ ఉన్నప్పుడు ప్రభుత్వాల నుంచి వెళ్తున్నాయి. గుళ్ళోడు వాళ్ళ ఇంట్లో నుంచి కాదు కదా. అవును. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎవడైనా మౌజానికి పైసలు ఇస్తే, అవును, వాడు ఎవడైనా ఎనీ సీఎం, అవును, పాస్టర్లకు పైసలు ఇస్తే యాటకి వెళ్ళి ఇస్తాడు చెప్పండి. హజ్ యాత్ర మీది ఎన్నన్నా చెప్పండి సార్. చెప్పి సాలైంది మాకు ఇక్కడ. ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను. అవును. వాడు ఏ సీఎం అయినా కానీ హాజ్ యాత్రకు పైసలు ఇస్తే, జెరూసలేం పైసలు ఇస్తే, లేకపోతే మౌజానికి జీతం ఇస్తే, పాస్టర్ జీతం ఇస్తే పైసలు యాడకి వెళ్తే ఇస్తున్నారు చెప్పండి. ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. ట్యాక్స్ డబ్బులు. అవును. ఆ ప్రభుత్వ ఖజానాలో హిందూ దేవాలయం నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా ఉన్నాయి.
అది ఎంత తీసుకున్నారో లెక్కలతో సహా ఉన్నాయి. సో నేను చాలాసార్లు చెప్పాను, అవును, గుళ్ళల్లో డబ్బులు పాస్టర్ల జీతాలకు వెళ్తున్నాయంటే దాని అర్థం ఏంటి? దేవాలయాలను నాశనం చేయమని చెప్పేటువంటి మతాలకి దేవాలయం నుంచి డబ్బులు వెళ్తున్నాయి అంటే మన వేలు మన కన్ను. అంతే. అందుకని పెద్ద పెద్ద గుళ్ళల్లో ఉండేలో డబ్బులు వేయకండి. అంతే. దేవాలయం ఎడ్యుకేట్ చేసే ప్లేసు. గోవు గొప్పతనం ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టచ్చు. అవును. అమ్మా నాన్న గొప్పతనం ఓ ఫ్లెక్సీలో పెట్టచ్చు. అవును. ఋషుల గురించి ఓ చోట రాసి పెట్టచ్చు. ఏం చేయలే. ఎవడన్నా వీడు కుర్రోడు ఏం పేరు వచ్చాడు, వాడు చూసి దానం పెట్టి ఓ ఫ్లైంగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలుసు? పొరగాడు వాడికి ఏం తెలుసు? అందుకని నేర్పించాల్సిన ప్లేస్ ఏమి నేర్పించట్లే. అందుకని అక్కడెక్కడ ఉగ్రవాదం, ఇంకో చోట ఇంకో వాదం నేర్పిస్తున్నారు. తప్పెవరు? నీదే కదా. అందుకని నా టార్గెట్ అసలు ముస్లిమ్స్ కాదు. మీరు ఉగ్రవాదం అన్నారు. జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో మన గెలిచిరు, గెలుస్తారు, ఇద్దరు గెలిచిరు. ఎందుకు గెలవద్దు? పంజాబ్ నుంచి ఒకరు, జమ్మూ కాశ్మీర్ నుంచి. ఎందుకు గెలవద్దు? ఎందుకు గెలవద్దు? సపోర్ట్ అట్లుంది, మతవాదం అట్లుంది. మీరేమో జోకులు వేస్తున్నారు. ఆడెవడో జాతి తక్కువడు హిందువులు చూసి భయపడుతున్నారు అంటాడు. మరి సింక్ అవ్వట్లేదుగా. ఉగ్రవాదులు గెలిపించిన వాళ్ళు ఎవరు? ఆ ఉగ్రవాద స్వభావం కలిగిన వాళ్ళు ఓట్లేస్తే గెలిచాడు. దాని గురించి మాట్లాడమను. ఎవడు పుట్టాడు దానిలోని? డిఎన్ఏ రాహుల్ గాంధీకి పుట్టాడని నిరూపించుకోమని చూద్దాం. సో కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పు అంటారు. నేనేమంటా అంటే మీకు ఈ ఉదాహరణ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఓకే అండి. 17 at the age of 17 నాకు సైకిల్ మీద పొద్దున్నే ఆర్ఎస్ఎస్ శాఖ పిల్లల్ని నిద్ర లేపడానికి వెళ్తున్నా. సైకిల్ మీద వెళ్ళడం, అక్కడ ఆపి వాడి పేరు పెట్టి పిలవడం ఆ పిల్లవాడిని. నేను ఆ సందులో ప్రవేశించాను. శీతాకాలం. నేను కొంత తొక్కాను సైకిల్, ఇంతలో బౌ వరకు ఒక మీదకి వచ్చింది. ఓకే. పిల్లోని కదా, భయపడి స్పీడ్గా తొక్కి అవతల పక్క సందులోకి వెళ్ళిపోయి అనుకుని దండ ఉంటుంది కదా, ఆ దండ చేతితో పట్టుకుని ఫెడల్ పైకి ఎత్తి మళ్ళీ సందులో ఎంటర్ అయ్యాను. కుక్కొచ్చింది, ప్యాట్ పని కొట్టాను. మళ్ళీ ఆ సందులో మళ్ళీ కనపడలే. ఎందుకని? మన చేతిలో దండ ఉంది, కర్ర రెండు వాడాను సార్. అంతే. ఇది అన్ని చోట్ల అప్లికబుల్ సార్. ఓకే, అంతే సార్. బుర్రా కర్ర ఇప్పుడు హిందువులు వాడట్లేదు. మళ్ళీ జోకులు వేస్తారు. ఏడవాడేది సార్. వాడితే ఉచితాలు కోట్లు ఎందుకు వేస్తారు సార్? మా ఊళ్ళో గుడి బాగు చేయండి అని ఎవడైనా ఏ రాజకీయ నాయకుడి దగ్గర చెప్పాడా? మా రథం మొన్న ఎవరో ఆత్మకూరు నుంచి ఫోన్ చేశారు. వాళ్ళ ఊళ్ళో రథం ఆగిపోయి 40 ఏళ్ళు అయిందండి. గుడి మూసేసి 100 ఏళ్ళు అయింది. ఎందువల్ల? అక్కడ ముస్లిమ్స్ పెరిగారంట. పెద్ద విషయం ఏముంది అక్కడ? టాపిక్ ఏముంది? కాబట్టి హిందువులు తగ్గితే ధర్మం నశిస్తుంది. కాబట్టి హిందువులు పెరగాలి, హిందువులు ఆలోచించాలి, హిందువులు రియాక్ట్ అవ్వాలి. అన్నీ ఒకటే అనేటువంటి దరిద్రులు హిందువులు కాదు, వాళ్ళు అది ఒక సంకర జాతి అని గుర్తించాలి. ఇప్పుడు ఇతను ముస్లిం, ఇతను క్రిస్టియన్ అన్నారు కదా, అలా అన్ని మతాలు సమానం సంకర అని తీసేయండి పక్కకి. ఓకే, అంతే. ఫిల్టర్ చేస్తే అయిపోతుంది. మనమేమో ఆడికి చేతికి కట్టుంది, మొఖాన్ని పుట్టుంది, మనోడు అనుకుంటున్నాం. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పినోడు ఎవడు? భగత్ సింగ్ ఊరిని సమర్థించినోడు ఎవడు? ఆజాద్ చంద్రశేఖర్ ఆ పార్కులో ఉన్నాడని చెప్పినోడు ఎవడు? రోదర్ఫర్డ్ ఫైర్ అనగానే కాల్చిన ఎదవెవరు? భారతీయుడు. బొందుగాళ్ళు. కాబట్టి ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపు లోపల నుంచి తీసిన వాళ్ళ వల్లనే ఓడిపోయింది. అంతే. కాబట్టి వాళ్ళ నుంచి మన దేశాన్ని రక్షించుకున్నాం. ఇంకొకటి ఈ దేశంలో ఎన్నికలను ఇప్పుడు ఎట్లయితే ముస్లింల ఐక్యత, క్రిస్టియన్ల ఐక్యత అనేటువంటి దానికి వస్తే హిందువులు ఐక్యంగా ఉన్నారు, వాళ్ళ ఓట్లు లేకపోతే మన కష్టం కాబట్టి వీళ్ళని వదిలేసి వీళ్ళ దగ్గరకు వస్తామనేటువంటి రోజులు వస్తాయని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడున్నటువంటి కాలంలో, అట్లీస్ట్ ఈ కొద్ది కాలంలో, గత 10 ఏళ్ళుగా చూస్తున్నారు కదా. చూస్తున్నా. హిందువు లోభం వదిలితే, లాభం వదిలితే, ధర్మం తెలిస్తే, తెలియజెబితే మార్పు వస్తుంటారు. తెలియజెప్పేవాడు సార్. ఓకే,
ఇప్పుడు కల్కి సినిమా తీశాడు నాగశ్విన్, అవును. మనం కామెంట్ చేస్తాం సినిమా చూసి వచ్చి. సినిమా మనం తీయలేంగా. అవును. నేనేమంటే సినిమా మనం తీసే స్థాయికి రావాలి అంటాను. ఓకే, విమర్శించే వాళ్ళ ముందు మనమే ఆ పని చేస్తే నువ్వు చెయ్యి, ఇలా చేయాలని చూపించు, అంతే. నువ్వు చెయ్యి. మనం ఏం చేయకుండా, ఓటు వేయకుండా, ప్రయత్నం చేయకుండా. నేను ఒక కుర్రోడిని అడిగాను, నువ్వేమవుతావు అన్న. 10 ఏళ్ళ తర్వాత 2034 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. ఏముంది పెద్ద, ఎవరికి ఉపకారం? పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని అంటాడు, ఓ వెళ్ళా కట్టుకుని బతుకుతాడు, సస్తాడు, ఎవరికి లాభం? అందుకని నేను వాడికి చెప్పా, యూ కమ్ టు ఏ పొజిషన్, యూ బికమ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ సంథింగ్ ఎల్స్, ఆర్ బికమ్ ఏ పొలిటీషియన్. దేశాన్ని చెయ్యి. నువ్వు తినేసి నువ్వు చచ్చిపోతే ఎవరికి ఉపకారం? అంతే. అందుకని ఓవైసీ చెప్పాడు అతని వీడియోలో, ఎంత దాకా చదివిన చదువులు చాలు, ఇకపైన అందరూ లాయర్లు చదవండి అని చెప్పాడు. ముస్లిమ్స్ని లాయర్లు చదివితే పవర్ వస్తుంది, చట్టం తెలుస్తుంది, తర్వాత మనం చట్టాలు మార్చే స్థితికి వెళ్ళచ్చు. కేరళలో అది నడుస్తుంది కదా, ముస్లింలకు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలనేటువంటి దాంతో వాళ్ళు పూర్తిగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పటికే 12 మంది 13 మంది ప్లస్ జడ్జిలు అవ్వడం. మనకేమొద్దు, జడ్జిలే అవ్వాలి. ఈ దేశంలో జడ్జిలు ఐఏఎస్లు ఐపీఎస్లు దేశాన్ని నడిపిస్తున్నారు, రాజకీయం ఎట్లా చేస్తాము దాంట్లో ఉంటే ఈ దేశాన్ని మనం ఇంకా తొందరగా పోవచ్చు అనేటువంటిది నడుస్తుంది. సార్ నేనేమంటా అంటే వాళ్ళకు గోల్ ఉంది సార్. ఓకే, నీకు ఏం గోల్ ఉందంటే మా 2 పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, అది నీ గోల్. అంతే. వాళ్ళు 10 మందినో 15 మందినో కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంటే చాలు, అది వాళ్ళ గోల్. ఎవరి గోల్ పెద్దది? ప్రభుత్వం జుట్టు చేతిలో ఉండాలి కదా. కాబట్టి ఎవరు తెలివైన వాళ్ళు? అందుకే నేను స్టేట్మెంట్ ఇచ్చా, అంటే మీరు అన్నవి జరగాలంటే ప్రజెంట్ డేస్ హిందూస్ డోంట్ బికమ్ లైక్ శివాజీస్, డోంట్ బికమ్ లైక్ రాణా ప్రతాప్, డోంట్ బికమ్ లైక్ నేతాజీస్, యూ జస్ట్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం. ఓకే, అంతే. హిందుస్థాన్ నిలబడింది. భారత్ మాతకి జై. ధన్యవాదాలు.